హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నా అండి. మనం యూజువల్గా రకరకాల దోశలు, దిబ్బ రొట్టెలు తింటూనే ఉంటాం కదండి. సో వాటిల్లో ఒక రకం వచ్చేసి మజ్జిగ రొట్టె అండి. అండ్ దాని కాంబినేషన్ కొబ్బరి కారం. ఈరోజు వీడియోలో ఈ రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంత సాఫ్ట్గా, ఫ్లఫీగా, టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఇంట్లో వెన్న తీసినప్పుడు ఇలాగా మజ్జిగ మిగులుతాయి కదండి, అవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా. సో వాటిని వేస్ట్గా పడేయకుండా వీటితోనే మనం మజ్జిగ రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా అండి. లేదంటే పుల్లగా అయిపోయిన మజ్జిగను కానీ పెరుగును కానీ యూస్ చేసైనా మనం ఈ మజ్జిగ రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇక్కడ ఈ కప్పుతో 2 కప్స్ అయ్యాయండి మజ్జిగ. సో ఈ 2 కప్స్ మజ్జిగకి నేను 1 కప్పు వరకు రేషన్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. మజ్జిగ చిక్కదనాన్ని బట్టి మీరు బియ్యం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టాలి. ఈ మజ్జిగ రొట్టెలోకి మెంతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. 6 అవర్స్ పాటు నానిన తర్వాత వీటిని వాష్ చేయాల్సిన పనేం లేదండి. డైరెక్ట్గా జార్లోకి యాడ్ చేసుకొని కావాల్సినంత వాటర్ బదులు మజ్జిగనే యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోనండి. ఈ పిండిని 8 గంటల పాటు బాగా పులవనివ్వాలి. సో నేను ఇది నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఎర్లీ మార్నింగ్కి దోశలు వేసుకోవచ్చు అనమాట. సో దీనిలో కారం కోసం ప్యాన్లో 15 వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేగి ఎర్రగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఒక పెద్ద గోళీ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ కారం ఈ మజ్జిగ రొట్టెలోకే కాదండి, ఇడ్లీ, దోశ, బోండాలకు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మనం 2-3 మంత్స్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో మార్నింగ్కి చూస్తే మనకి పిండి బాగా పులిసి ఇలాగ రెడీ అయిందండి. నైట్ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు పిండి కొంచెం లూజ్గా ఉంది కదా, ఎర్లీ మార్నింగ్కి ఇలాగ గట్టి పడుతుంది ఈ పిండి అనేది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇందులోకి 1/2 టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మనకి ఈ పిండి బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక 3 గరిటెల వరకు పిండిని ఇందులోకి దోశల్లాగా వేసుకోవాలండి. మనకి దోశలు అనేవి కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి 3 గరిటెల వరకు అయితే నేను పిండిని యాడ్ చేసుకొని దోశల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దోశని బాగా కాలనివ్వాలి. దోశ కాలడానికి 3-4 మినిట్స్ పడుతుందండి. 3-4 మినిట్స్ తర్వాత చూస్తే పైనంతా మనకి కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. అలా కుక్ అయితేనే మనకి ఈజీగా ఫ్లిప్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని వేరే సైడ్ కూడా కాల్చుకోవాలి. ఆల్రెడీ ఉడికేసింది కాబట్టి కాలడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 1 మినిట్లో కాలుతుందనమాట. మనం ఈ దోశలు మొత్తం కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే అడుగున మాడిపోయి
పైన ఉడకకుండా అలా అయిపోతుందండి. మనం టర్న్ చేసేటప్పుడు కూడా ఇందాక చూపించిన విధంగా ఈజీగా ఫ్లిప్ అవ్వదనమాట. కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అండ్ మనం ఈ దోశల్ని కొంచెం మందంగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా అవుతుందనమాట. అంతే అండి, మజ్జిగ రొట్టెలు రెడీ అయిపోయినట్లే. అండ్ దీని కాంబినేషన్ కొబ్బరి కారం కూడా రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో చూడకముందు మీకు ఎంతమందికి రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి. నెక్స్ట్ అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటాయి ఈ మజ్జిగ రొట్టెలు అనేవి. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.